వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన అఫీషియల్ వాళ్ళు కానీ ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే అది కూడా దీనికి యాడ్ చేసిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తే అట్లా లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగగానే అసలు ఎంత దారుణమైన నీచమైన గలీజ్ సభ రాజకీయం చేసిందంటే వైసీపీ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అవతల వ్యక్తి 62 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద అతను, సరే ముసలివాడు, వృద్ధులను తక్కువ చదివే ఉద్దేశం నాకు లేదు, తప్పుగా అనుకుంటే ఆ పిల్ల 11 సంవత్సరాల వయసు, 8వ తరగతి. ఎవరు ఇతనంటే మా తాతని ఆ పిల్ల అంటుంది. దెన్ దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళే ఈ మధ్యకాలంలో ఆడబిడ్డలని ఏ రకంగా నాశనం చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పేసి వార్తలు వింటున్న రోజులలో కూడా టీడీపీ నాయకుడు టీడీపీ వాళ్ళకి హద్దుదుపు లేకుండా చెలరేగిపోతున్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇదే వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళని అనవసరం వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పెద్దలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ వైసీపీకి చెందినటువంటి మహిళలు పురుషులు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం హడావుడి చేసుకుంటా పోయారు. ఇమీడియట్గా నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్లో చంద్రబాబు గారు వీళ్ళంతా కూడా ఏం రెస్పాండ్ అయ్యారు? అతను ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ పదవులలో లేడు, జరిగింది తప్పిదం కాబట్టి ఘోరం కాబట్టి వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుకున్నది తడవగా అరెస్ట్ చేశారు. దెన్ ఈలోపు దేహశుద్ధి చేయాల్సిన చేసేసారు, కొట్టేశారు. ఇక అతను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వాళ్ళు విచారించారు. మళ్ళీ చీకట పడుతుంది కదా, ఇంకేం చేయాలి? మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, చెకప్. నెక్స్ట్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టున్నారు. ఇక రిటర్న్ జైలుకి పట్టుకెళ్ళాలి కదా, లేదన్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంచుతారన్నప్పుడు విషయం ఏంటో చెప్పాలి కదా. అలా తీసుకెళ్తున్న మూమెంట్లో సుస్సు కానీ ఇది కానీ అంటే మల మూత్రాలు ఇవన్నీ ఏంటంటే నేచర్ కాల్స్ అంటారు. వీటిని హ్యూమన్ రైట్స్ కింద పరిగణిస్తారు. అంటే వాటి హ్యూమన్ రైట్స్ కింద కాదు, అవి తీర్చుకోవటం అన్నది ఒక హ్యూమన్ రైట్ కింద వచ్చింది. సో వెళ్ళే దారిలో కోమటి చెరువు ఉంది తుని దగ్గర. ఆ కోమటి చెరువు దగ్గరికి వచ్చేసి అతను నాకు నేచర్ కాల్స్ అర్జెంట్గా బండి ఆపండి అన్నారు. సరే పోలీసులు ఆపారు. అప్పటికే లైట్గా వర్షం. ఇక ఇంతలో మరి బహిర్భూమ మూత్ర విసర్జన ఏదోటి బండి ఆపి మరి అతనికి ఇవ్వాలి కదా అని చెప్పేసి మామూలుగా పోలీసులు పక్కనే ఉంటారు. ఇక్కడే కదా ఉన్నాను అంటే సరే నీలో వర్షం వస్తే పక్కకు జరిగారు. అతను ఎంతసేపటికి రాడే ఏంటి రావట్లేదు అని చూస్తున్న మూమెంట్లో సౌండ్ వచ్చింది. తప్పిపోయాడా చెరువులు దిగుడు వాళ్ళకి అర్థం కాదు. ఇక మొత్తం లైట్లు పెట్టి ఎతుకుతూ ఈ లోపిక 5 వాళ్ళకి కూడా ఫోన్ చేసి వాళ్ళు చూశారు. ఈ నైట్ కష్టం రేపు మార్నింగ్ అని అన్నారు. మార్నింగ్ ఇందాక బాడీని బయటికి తీశారు, చనిపోయి ఉన్నాడు. దెన్ పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీహరిరాజు ఆయనేమంటున్నాడు, ఏ మాత్రం కూడా పార్టీలకు ఆపాదిస్తూ వీడియోలు పెట్టినా పోస్టులు పెట్టినా ఊరుకోము, చర్యలు తీసుకుంటామన్నాడు. తర్వాత ఇది భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఈ చనిపోయిన వాడు ఉన్నాడు చూసి నారాయణరావు, వాడు ఆ పాప ఉంది కదా, ఇంటి ఎదురెదురోళ్ళు స్కూల్కి ఇప్పటికే అతను 5 సార్లు వచ్చి వెళ్ళాడు. 5 సార్లు కూడా అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. ఈవెన్ ఆ వీడియో కూడా మీరు గమనిస్తే ఏం తెలుసు పాపం ఆ పిచ్చిపిల్ల పసిపిల్లకి చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గానే ఉంది ఆ అమ్మాయి. అంటే ఇష్టపూర్వకంగా వచ్చిన వాడు కూడా అసలు యూజ్ చేయలేడు, తప్పది పాపం. అది పసిపిల్ల తనకు తెలియదు కదా, మభ్య పెట్టాడు. పసిపిల్లకి లేనిపోనివి చెప్పి ఆశ పెట్టి ఏం కాదన్నట్టు ఇది చేసి ఆ రకం చేశాడు. చివరికి ఏమైంది? చనిపోయాడు. అది 2018 దాచేపల్లి. సేమ్ అక్కడ కూడా ఒక వృద్ధుడు, అక్కడ కూడా ఒక ఆడపిల్ల మీద ఏమైంది? చెట్టు కురుసుకొని చచ్చిపోయాడు. దానిని ఆ రోజు చాలామంది పోలీసులు చంపేసి అలా చేస్తుంటారని అన్నారు. మేబీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగే ఎన్కౌంటర్లు ఇలాగే ఉంటాయి. ఎన్కౌంటర్ అంటే గండుబెట్ట కాల్చాలా, చెట్టు కురేయచ్చు, చెరువులో శవమే తేలవచ్చు, పురుగు మంది దాకా పడవచ్చు, డ్యాంలో కనిపించవచ్చు. 2018 దాచేపల్లి, అది కూడా చంద్రబాబు మార్క్ ఎన్కౌంటర్. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలన్నాడు, చేసి చూపించాడు. ముచ్చుమర్రి ఘటనలో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, ముగ్గురు కూడా మైనర్లు, అక్కడ పసిపిల్లలు, వాళ్ళు చంపింది ఇంకో పసిపిల్లని. దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఒక అతను లాకప్ డెత్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, ఒకరు చనిపోయారు. ఒక భయం అనేది ఏర్పడిపోయింది అండ్ చట్టం తన పని తను చేసిపోయింది అక్కడ. నెక్స్ట్ మన గండికోట వైష్ణవి లైట్ డిటెక్టర్లు కూడా ఎన్ని పెట్టున్నారు. మేబీ అనుకోవటం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళే మొత్తం కన్ఫెస్ స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఏ రకంగా అంటే ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరగల,
బట్ ఘోరంగా చంపేశారు, పరువు హత్య. ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడుద్ది. అంటే ఎవరిని ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్కౌంటర్ చేయలేదు, చంద్రబాబు మార్కి ఎన్కౌంటర్ అని అంటారు కదా, దానికోసం చెప్తున్నాను. బట్ 2024 వీళ్ళ గవర్నమెంట్ రాగానే జూలై నెలలో అనకాపల్లి దగ్గర ఒక అమ్మాయిని ఘోరంగా ఒకటి చంపాడు. ఆ తర్వాత 1 or 2 daysకి పురుగుల మంది దాగి చనిపోయి ఉన్నాడు అతను. చంద్రబాబు మార్కి ఎన్కౌంటర్. ఇవన్నీ అన్అఫీషియల్గా ఏది ఉండదు. నెక్స్ట్ 2025 మొన్న జూన్లో మైలవరం డ్యామ్ దగ్గర కడప జిల్లాలో ఒకటి శవమే తేలాడు. ఏంటంటే 3 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని బాబు చెప్పింది, తప్పిస్తే చంద్రబాబు చెప్పింది, చేతిలో చూపిస్తున్నాడా లేదా? తాను ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఉంటానే ఉంటారు. బట్ ఎవరైనా హక్కులోళ్ళు వచ్చినా, మానవ హక్కులోళ్ళు వచ్చినా, మేము ఎన్జిఓలు అంటే హడావుడి చేసే వాళ్ళు వచ్చినా కానీ చూసుకోండి, మేము మా డ్యూటీ చేసాం. వాడు తప్పించబడిపోతే ఎవడేం చేయాలి? వాడు వచ్చేసి తప్పు చేశానని చెప్పేసి పశ్చాత్తాపడి ఇదే ప్రాయచిత్తం అనుకుని చచ్చిపోతే ఎవడేం చేయాలి? ఏం చేయలేం కదా. మరల వీళ్ళకి సపోర్ట్ చేయడం వస్తాడంటే వస్తున్నారా బాబు, నేను మార్నింగ్ చూశాను. లేదు ప్రభుత్వమే చంపింది. అసలు ఏం జరిగినట్టు తెలియాలి కదా, అలా చంపుతారు. ఎవడు చంపాడు? పోస్ట్మార్టం చేస్తాడు, రిపోర్ట్ వచ్చింది కదా. సో సింపుల్ అండి నేను చెప్పదలుచుకున్నది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని ఊరుకోడు. మాటలు చెప్పడం చేతలను చూపిస్తాడు ఈ మనిషి. అది ఎలా ఉంటుందంటే, తప్పు చేసేది గవర్నమెంట్, పోలీసులు తప్పు చేశారు, ఎక్కడ దొరకదు, ఏమీ దొరకదు. కానీ అవతల వాడు తప్పు చేసిన విషయం అందరికీ అర్థమైంది, ఆ విషయం వాడికి తెలిసింది, అందుకే ఇక చాలు అని చెప్పేసి అయిపోతారు అన్నమాట. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దిశ చట్టం, దిశ యాపు, గన్ను కన్నా ముందు జగనం, ఈ సొల్లు కబుర్లు కాదు, ఇది పద్ధతి. ఇక కన్క్లూజ్ చేస్తా, 1 minute నేను కొన్ని పాయింట్స్ చెప్తా. మొన్న కందుకూరులో హరిశ్చంద్ర అండ్ లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు, ఒకళ్ళ కాపు ఒకళ్ళ కమ్మ, ఇద్దరు టీడీపీ పార్టీ వాళ్ళు. దీనిని వైసీపీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ కర్నూలు సభలో మరో 15 సంవత్సరాల కూటమి కలిసే ఉంటుందని ఎప్పుడైతే అన్నాడో, ఇక ఆ తర్వాత వాళ్ళు మొదలెట్టేశారు. ఏ రకంగా? ఎట్టి పతిలో కాపు కమ్మలు కలిసి ఉండకూడదు అని చెప్పేసి రాష్ట్రం ఎక్కడెక్కడ ఉన్నది చూడండి రా అన్నారు. ఈ హత్య వచ్చేసి 2వ తారీఖు జరిగింది. 7వ తారీఖు 8వ తారీఖు మొదలెట్టేసింది ఈ వైసీపీ. డిబేట్లు, పేపర్లు, హడావుళ్ళు. పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్ళ నాయకులు, వాళ్ళు వచ్చేసారు. దాంతో దీనిని ఒక రాష్ట్ర సమస్యగా వాళ్ళు చూపిస్తుంటే ఇంక ప్రభుత్వం దిద్దుబడి దిగేసి నిజాలు మొత్తం బయట పెట్టేశారు. లక్ష్మీనాయుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి యాదవుల అమ్మాయి, హరిచంద్ర పెళ్లి చేసుకున్న అమ్మాయి యాదవుల అమ్మాయి. ఆ ఊర్లో యాదవులు ఎక్కువ అండ్ కమ్మ కాపు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇంకెక్కడ కొలచొచ్చి పెడదామని చూసింది ఈ వైసీపీ. అండ్ టీడీపీ జనసేన మధ్య అసలు ఏ సంబంధం? సరే అది కూడా పక్కన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి ఘోరంగా చంపి అది గుండు పెట్టని హడావుట్ చేసింది వాళ్ళే. అంటే ఏమన్నానంటే, జరిగేది ఏదైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా వార్త ఇచ్చుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా వచ్చేసి ఈ వీడియోలు పెడతారు, వాళ్ళకి తగ్గట్టుగా బయట ప్రచారం చేస్తారు. అది వాళ్ళ బతుకు. ఇక్కడ కూడా అదే చేశారు. బట్ చంద్రబాబు మాత్రం తన డ్యూటీ ఏదైతే ఉండేదో ఒక పాలకుడిగా అదే చేశాడు. అంతమే ఇక్కడ జరిగింది ఏంటిది? అతను బాధపడి అయ్యో ఇంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అతను ఈ చెరువులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ నిజమేంటి? చంద్రబాబు మార్క్ పరిపాలనలో ఎలా ఉంటుంది? దానికోసం ఈ వీడియో.